హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లు అర్జున్ ఫ్యాన్ లోకల్. సో మచాస్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన బన్నీ అన్న బర్త్డే అయితే వస్తుంది. సో బన్నీ అన్న బర్త్డేకి రిలీజ్ ఉందా, ఆర్యా 2 రిలీజ్ అని మనకి రూమర్స్ వస్తున్నాయి. ఉందా లేదా అయితే చెప్తాను. అండ్ మీకు అప్డేట్స్, బన్నీ అన్న 8కి బన్నీ అన్న బర్త్డే కాబట్టి మనకి ఏ అప్డేట్స్ వస్తున్నాయి, మూవీ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా, బన్నీ అన్న నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అంటే మీరు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేస్తే నేను ఆ వీడియోని చేయమంటే చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఆర్యా 2 రిలీజ్ కోసం మాట్లాడుకున్నాం. సో మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ చూస్తుంటే ఏం చేయాలో తెలుసు కదా, షేర్ కొట్టేయండి మా చాస్. ఇంకేం చేస్తారు, అది మనకి ఎలాగో తెలిసిండే. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మచాస్, వీడియో టాపిక్ వచ్చేసి మెయిన్లీ ఆర్యా 2 రిలీజ్. సో బన్నీ అన్న బర్త్డేకి రిలీజ్ ఉందా లేదా, లాస్ట్ ఇయర్ నుంచి అలాగే చెప్తున్నారు. మనకి రిలీజ్ ఉంది, బన్నీ అన్న బర్త్డేకి ఉంది అని ఒకసారి నవంబర్లో ఆర్యా 2 10 years అయిందని లాస్ట్ ఇయర్ అన్నారు. సో ఇలా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. సో ఈసారి మాత్రం అలా ఏం ఉండదు గైస్. ఈసారి ఏప్రిల్ 6th కానీ ఆర్ ఏప్రిల్ 9th కానీ మనకి బన్నీ అన్న ఆర్యా 2 రిలీజ్ అయితే ఉంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఎందుకు ఆర్యా 2 రిలీజ్ చేయలేరు అంటే, మనకి ఆర్యా 2 అనేది కల్ట్ సినిమా. అంటే ఫ్యాన్సే కాకుండా, బన్నీ అన్న ఫ్యాన్సే కాకుండా ప్రతి మూవీ లవర్ ఎంజాయ్ చేసే సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్క పాట ఒక్క డైమండ్. ఆ మూవీకి వెళ్తే కన్సర్ట్, డ్యాన్సులు. మన బన్నీ అన్న మూవీ చెప్పాల్సిన పని లేదు. డ్యాన్స్ வேணுமா డ్యాన్స్ இருக்கு, சாங் வேணுமா சாங் இருக்கு, ஃபைட் வேணுமா ஃபைட் இருக்கு, லவ் வேணுமா லவ் இருக்கு, எமோஷன் வேணுமா எமோஷன் இருக்கு, ఫన్ వేణమా ఫన్ ఇరుకు, ఫ్రెండ్షిప్ వేణమా ఫ్రెండ్షిప్ ఇరుకు, స్టైల్ వేణమా స్టైల్ ఇరుకు, అన్నీ ఇరుకులు ఉంటాయి మన బన్నీ అన్న ఆ సినిమాలో. నాకు అది కల్ట్ సినిమా అదొకటి. సో అది ఆల్ ఓవర్ ఇండియా మనకి రిలీజ్ చేయాలి. అదొక పెద్ద కల్ట్ సినిమా కాబట్టి ఒక పెద్ద వేలో మనకి రిలీజ్ చేయాలి. చాలామంది ఫ్యాన్సే కాకుండా మూవీ లవర్స్ కూడా అందరు ఎంజాయ్ చేయాలని ఆ సినిమాని అలానే లాస్ట్ ఇయర్ కూడా రిలీజ్ చేయలేరు. సో ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. సో అది ఏప్రిల్ 6th or ఏప్రిల్ 9th ఉంది మన బన్నీ అన్న బర్త్డే సందర్భంగా. సో గైస్, అందరికి ఒకటే చెప్తున్నా, పాటలన్నీ మళ్ళొకసారి వినండి. ఎట్లాగో మనకు వస్తాయి. థియేటర్లో కన్సర్ట్ చేయండి, డ్యాన్స్ చేయండి. బన్నీ అన్న చూసి అబ్బా ఇంత అండి ఎంజాయ్ చేస్తున్నారా అని అనుకోవాలా. సో ఇది గైస్ మన టార్గెట్. అండ్ బన్నీ అన్న బర్త్డేకి ఇంకేం చెప్తాం, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. నువ్వంటే మాకు ఎంత ఇష్టం అంటే అది మాటల్లో చెప్పలేం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. అండ్ థ్యాంక్ యూ ఉన్నందుకు, నువ్వు ఎగ్జిస్టింగ్ అయినందుకు. ఆ సినిమాలు అలాగే తీస్తూ ఉండాలి, పెద్ద సినిమాలు చేయాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే గైస్, ఆర్యా 2 రిలీజ్లో పిచ్చగా ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ వచ్చేవాడు మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. నేను వీడియో లేట్ చేసినా కానీ మీరు సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ గైస్. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో ఐడి మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్